హైదరాబాద్ కాటేదాన్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ ఆహార ఉత్పత్తుల తయారీ జరుగుతోంది. అల్లం పేస్ట్, ఆయిల్, టీ పౌడర్ ఇలా ప్రతిదీ కల్తీ ప్రొడక్ట్స్ తయారీకి ఈ ప్రాంతం అడ్డాగా మారింది. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ముసుగులో కల్తీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు అక్రమ దందా వ్యాపారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు తనిఖీ చేస్తున్నా కల్తీ వ్యాపారుల దండా మాత్రం ఆగలం లేదు. బ్రాండెడ్ లేబుల్స్ అతికించి కల్తీ ప్రొడక్ట్స్ సరఫరా చేయడంతో కల్తీ ఆహారం తింటున్న ప్రజల అనారోగ్యం పాలవుతున్నారు. సిటీలో రోజురోజుకు పెరుగుతున్న కల్తీ ప్రొడక్ట్స్ దందాపై నరేష్ మరింత సమాచారం అందిస్తారు. సిటీలో ఏం చూసినా కల్తీ, ఏం తిన్నా కూడా కల్తీ. డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ కాటేదాన్లోని పారిశ్రామిక వాడలో అనేక ఆహార ఉత్పత్తులు అయితే ఇక్కడనే ప్రొడ్యూస్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇట్లాంటి ప్రాంతంలో అంతా కూడా నకిలీ వస్తువులకు తయారీకి అడ్డాగా మారింది. అయితే ఏమేం వస్తువులు నకిలీ తయారవుతూ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి బయటికి వెళ్తూ ఉన్నాయి, రవాణాకు సంబంధించినటువంటి పరిస్థితులు వెళ్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను చూద్దాం. చూడొచ్చు, ప్రజెంట్ మనం కాటేదానికి సంబంధించినటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనకు డైలీ నిత్యావసర సరుకులుగా వాడేటటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఈ కాటేదాన్ పారిశ్రామిక వాడలోనే ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచే ఆ వస్తువులు అనేటటువంటివి కూడా సరఫరా అవుతాయి. అయితే ఒకప్పుడు కాటేదాన్లో ఉత్పత్తి చేసిన వస్తువులు చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో మంచి నాణ్యతతో దొరుకుతాయనేటటువంటి ఒక ప్రచారంలో ఉండే. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నకిలీ వస్తువులకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతం మారింది. ప్రజెంటు ఇక్కడ డైలీ మనం ఉపయోగించేటటువంటి వస్తువులన్నీ కూడా ఆహార పదార్థాల్లో ఉపయోగించేటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు మొదలు పెడితే టీ పౌడరు, టూత్ పేస్టు, అలాగే ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో నకిలీ వస్తువులు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. క్వాలిటీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి పోలి ఉండే విధంగా సేమ్ అదే స్థాయిలో ఉండేటట్లయితే పూర్తి స్థాయిలో వాళ్ళు నకిలీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడొచ్చు, ప్రజెంట్ మనం ఉన్నటువంటి ప్లేస్ అయితే రీసెంట్గా పోలీసులు, ఎస్ఓటి పోలీసులు తనిఖీ చేసి సీజ్ చేసినటువంటి ప్లేస్. ఇది కాటేదాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇందులో దాదాపు 20 రకాలకు సంబంధించినటువంటి నకిలీ ఉత్పత్తులు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా పోలీసులు గుర్తించి సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి, ప్రముఖంగా ఉన్నటువంటి బ్రాండ్ల నేమ్స్ చేంజ్ చేసి నకిలీ వస్తువులు తయారు చేసి బ్రాండెడ్కి సంబంధించినటువంటి లేబుల్స్ వేసి వాటి అన్నిటినీ విక్రయిస్తున్నటువంటి వ్యక్తుల ముఠాకు సంబంధించి ఇక్కడ రీసెంట్గా అయితే బ్యాన్ చేయడం జరిగింది పోలీసులు. అందులో ప్రధానంగా చూసుకుంటే బ్రూ బ్రాండ్ రెడ్ లేబుల్ టీ పౌడర్, బ్రూ బ్రాండ్ తాజ్మహల్ టీ పౌడర్, వీల్ సర్ఫ్, పారాచూట్ కొబ్బరి నూనె, కంఫర్ట్ కండిషనర్, క్లినిక్ ఫ్రెష్ ఎయిర్ షాంపూ అండ్ కార్న్ పౌడర్, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా వీళ్ళు నకిలీ వస్తువులు తయారు చేసి బ్రాండెడ్కు సంబంధించినటువంటి లేబుల్స్ వేసి ఏమాత్రం చూస్తే అది నకిలీది కాదు అనేటట్టు ఉండే విధంగా అయితే ఒరిజినల్ బ్రాండ్స్ లేబుల్స్ వేసి విక్రయాలు జరిపిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ప్రాంతాలలో పోలీసులు నిత్యం రెగ్యులర్గా తనిఖీలు చేస్తూ ఇటువంటి వాటిని నకిలీని గుర్తించి సీజ్ చేస్తున్నప్పటికీ కూడా ఈ ఆగడాలు అయితే కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో అయితే ఆగడం లేదు. ఇక్కడ కాటేదాన్లో తయారు చేసినటువంటి నకిలీ వస్తువులన్నింటినీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వెళ్తుంటాయి బయటికి. వీటన్నిటికీ కూడా ఈ నకిలీ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సపరేట్ ఒక స్పెషల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఆ వెహికల్స్ అన్నీ ఎక్కువగా రాత్రి సమయంలో లేదంటే ఎవరు నిఘా లేని సమయంలో అయితే ఇవి ట్రాన్స్పోర్ట్ ద్వారా బయటికి వెళ్తూ ఉంటాయి. ఇవి నకిలీ వస్తువులు తీసుకెళ్లేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కొన్ని ఒరిజినల్ లేబుల్స్ వేసినప్పుడు కొంత ధీమాగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నకిలీకి సంబంధించి ఉన్నాయి, ఆ లోడ్ ఎక్కువగా ఉంది అనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అయితే ఆ నిఘా తక్కువగా ఉన్న సమయం లోపల సిటీ అవుట్స్కట్ ప్రాంతాలకు, ఈ కాటేదాన్ ప్రాంతం కూడా సిటీ శివారు ప్రాంతంలో ఉండడంతో కాస్త నిఘా తక్కువగానే ఉంటుందని చెప్పాలి. అయినప్పటికీ పోలీసులు రెగ్యులర్గా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ప్రధానంగా ఇటు సిటీ శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లోని సరౌండింగ్ ప్రాంతాలు అన్నింటికి కూడా ఇక్కడ నుంచి తయారు చేసినటువంటి వస్తువులన్నీ సప్లై అవుతాయి. వీటితో పాటు ఇక్కడ సిటీ శివారు ప్రాంతాల నుంచి క్రమంగా ఇవి జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలన్నింటికి కూడా ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులన్నీ సరఫరా జరుగుతూ ఉంటాయి. మొత్తానికైతే ఈ కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా కల్తీ ఉత్పత్తులే తయారవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ప్రజల ఆరోగ్యం పైన అయితే తీవ్ర స్థాయిలో అయితే ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. మరోవైపు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనిపైన
చర్యలు చేపట్టే దిశగా అయితే కృషి చేయాల్సిన అవసరం ఉందని అయితే చెప్పాలి. ఇది కల్తీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. కెమెరామెన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.